నమస్తే వెల్కమ్ టు ఎస్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ పోలీసుల క్రూరత్వానికి బలైన ముగ్గురు బాధిత యువకుల కుటుంబాలను పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కుప్పకూలిందన్న ఆందోళన ప్రభుత్వ అరాచక పాలన పోలీసు అకృత్యాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలంటూ వెల్లడి ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాలను విస్మరించిన పాలనకు బుద్ధి చెప్పాలన్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4వ తేదీ వెన్నుపోటు దినంగా పాటించాలంటూ పిలుపు ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేసిందంటూ వెల్లడి పోలీస్ బాధిత యువకుల కుటుంబాల్ని పరామర్శించేందుకు వచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన వేలాది మంది పార్టీ శ్రేణులు నాయకులు దారి పొడవునా పూల వర్షం కురిపించిన కార్యకర్తలు తెనాలి ముత్యంశెట్టివారిపాలెంలో మహిళ అనుమానాస్పద మృతి గుర్తు తెలియని వ్యక్తులు తన తల్లిని చంపి ఉంటారన్న అనుమానం వ్యక్తం చేస్తున్న కూతురు దర్యాప్తు జరుపుతున్న పోలీసులు తెనాలిలో ముగ్గురు యువకులపై 2 టౌన్ 3 టౌన్ సీఐలు అతి కిరాతకంగా చితకబాదిన సంఘటన యావత్ దేశం ఖండిస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధిత యువకుల కుటుంబాల్ని పరామర్శించేందుకు తెనాలి వచ్చారు. తెనాలి వచ్చిన డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు మహిళలు వేలాదిగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. ముగ్గురు యువకులపై పోలీసు అధికారులు పైశాచికంగా చితకబాదిన సంఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసిన నేపథ్యంలో బాధిత యువకుల కుటుంబాలను పరామర్శించేందుకు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలి వచ్చిన నేపథ్యంలో విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల సెంటర్ వద్ద మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వేలాది మంది పార్టీ నాయకులు పార్టీ శ్రేణులు యువకులు మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీఎం అంటూ నినాదాలు చేస్తూ ఆయన్ని అనుసరించారు. అండ్ ఎంవీఆర్ కళాశాల నుండి బాధిత యువకుల కుటుంబాల వద్ద చేరుకునే సమయంలో మార్గమధ్యంలో మాజీ సీఎం డాక్టర్ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అక్కడక్కడ ఆగుతూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మాజీ సీఎంతో పాటు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్, జిల్లా పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున తదితర వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకులు పాల్గొన్నారు. నాయకా 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 తెనాలిపట్నంలోని 13, 14వ వార్డులలో సీసీ డ్రైనేజీ మరియు సీసీ రోడ్డు శంకుస్థాపన పనులను మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక ప్రారంభించారు. వీటి అభివృద్ధికి 60 లక్షల మేర ఖర్చు చేయనున్నారు. పట్టణంలోని 13, 14 వార్డుల్లో సీసీ రోడ్లకు అలాగే సీసీ డ్రైన్లకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడిపైన రాధిక, కమిషనర్ బండి శేషన్నలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో డ్రైనేజీ సిస్టమ్ మెరుగుపరచడంతో పాటు పలుచోట్ల రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ 2 వార్డుల్లో 60 లక్షల మేర ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత, 14వ వార్డు కౌన్సిలర్ దాసరి వీరవసంతరావు, అసిస్టెంట్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాస్ మరియు మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అలానే రోడ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. జనరల్ ఫండ్లోనే ఈ రోజున 60 లక్షల రూపాయలని ఈ వార్డుల్లోకి అమర్చడం జరిగింది. అలానే మన సుజాత గారు వచ్చి కౌన్సిల్లో కూడా ఈ రోడ్డు గురించి మాట్లాడినప్పుడు మేము కాంట్రాక్టులు 4-5తో మాట్లాడి ఈ రోడ్డుని వేపిస్తడం జరుగుతుంది. ఎవరైనా ఏ స్థానికి రమ్మంటే ముందులకు రావట్లేదు, ఎందుకంటే ఎక్కువగా రద్దీగా ఉండేది కాబట్టి. అందువల్ల కాంట్రాక్ట్తో ఇప్పటి వరకు లేటు జరగాల్సి వచ్చింది. అలానే అందులో భాగంగా తప్పకుండా ప్రజలకి ఎలాంటి సమస్య లేకుండా
ఈ డ్రైను రోడ్డు ఈ వార్డులో వేసి దాని ప్రకారంగా మేము చేయిస్తామని చెప్తున్నాం. అలానే మినిస్టర్ గారి సపోర్ట్తో ప్రతి వార్డుల్లో డెవలప్మెంట్ అనేది బాగానే జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకొని మాకు సహకరించండి. అందరికీ నమస్కారం. మన పట్టణంలో 13 వార్డు 14 వార్డులో ఈరోజు 2 డ్రైన్లు, 1 రోడ్డు కౌన్సిల్ వారు ఇచ్చినటువంటి శాంక్షన్స్కు అనుగుణంగా గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రి వారి ఆదేశాలతోటి మన ప్రాంతంలో ఈ 2 వార్డులలో కాలువలు బాగుండాలి, రోడ్డు కూడా చక్కగా ఉండాలంటే ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ యొక్క ప్రారంభోత్సవాలు అయినాయి. గౌరవ సిపి గారు ఈ 2 వార్డులకు సంబంధించిన వార్డు మెంబర్స్ వారి యొక్క సమక్షంలో మరి మదర్ తెరీసా బస్ షెల్టర్ రోడ్డు చిన్న వర్షం పడ్డా కానీ నీరు ఎక్కువయ్యి జనం నడవటానికి ఇబ్బందికరంగా ఉంది. మరి నేను కౌన్సిల్లో మన చైర్పర్సన్ గారికి నేను చెప్పడం జరిగింది. మరి చైర్పర్సన్ గారు ఎమ్మటే స్పందించి మరి ఈరోజు రోడ్డు డ్రైనేజీ శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఈరోజు 13 వార్డులో సీసీ రోడ్డు వేయటం జరుగుతున్నది. 14వ వార్డులో డ్రైనేజీ సమస్య మెయిన్ ఎక్కువగా ఉంది కాబట్టి మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగినది. ఆయన తొందరలోనే మనకి గ్రాంట్ చేయటం జరిగింది. జనరల్ ఫండ్స్లో పెట్టి మెయిన్ డ్రైనేజీ సమస్యను సాల్వ్ చేస్తానని తొందరగా చెప్పి మనకి డ్రైనేజీ సమస్యను సాల్వ్ చేస్తున్నారు. రాజ్యాంగ విరుద్ధంగా చట్టానికి వ్యతిరేకంగా 3 యువకులపై పోలీసులు చేసిన దాష్టీకాన్ని మాజీ సీఎం డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. మంగళవారం తెనాలి వచ్చిన మాజీ సీఎం పోలీసుల చేతిలో బాధింపబడ్డ యువకుల కుటుంబాలను పరామర్శించారు. మాజీ సీఎం డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాల్లోని పోలీసు బాధిత యువకుల కుటుంబాలని పరామర్శించారు. బాధిత కుటుంబాల నుంచి వివరాలు తీసుకున్న మాజీ సీఎం పోలీసులు అనుసరించిన కర్కసత్వాన్ని తీవ్రంగా గర్హించారు. బాధింపబడ్డ యువకులు తెనాలికి చెందిన యువకులు కూడా కాదని, ఐతానగర్లో ఉన్న రాకేష్ హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నాడని, అలాగే జూనియర్ లాయర్గా ఉన్న జాన్ విక్టర్, మెకానిక్ కరీముల్లా వీరు మంగళగిరికి చెందిన వారిని మాజీ సీఎం చెప్పారు. అటువంటిది ఈ 3 అతి కిరాతకంగా హింసించిన సంఘటన తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. కోర్టులు చేయాల్సిన పని పోలీసులు తమ చేతుల్లోకి తీసుకోవటం చట్టాన్ని ఉల్లంఘించడం కాదా అని ఆయన ప్రశ్నించారు. వ్యవస్థ ఎటుపోతుందని ఆయన అన్నారు. 4 రోజుల పాటు ఆ యువకుల్ని చిత్రహింసలకు గురి చేశారని, నడి రోడ్డుపై వారిని షేమ్ చేస్తూ సభ్య సమాజంలో అతి కిరాతకంగా హింసించారని ఆయన మండిపడ్డారు. పోలీసుల చేతిలో బాధింపబడ్డ ఒక్కొక్క యువకుడి గురించి మాజీ సీఎం వివరిస్తూ ప్రతి ఒక్కరూ ఈ అరాచక పాలన, అకృత్య పాలన ఖండించాలని అన్నారు. అరెస్టు చేస్తే 24 గంటల్లో కోర్టుకి హాజరుపరచాలని, అటువంటిది హాజరుపరచకుండా 4 రోజుల పాటు యువకుల్ని చిత్రహింసకు గురి చేశారని చెప్పారు. అంతేకాక వీరిపై రౌడీ షీటర్ల షీట్ తెరిచారని, ఇంతకంటే ఘోరం ఏముంటుందని ప్రశ్నించారు. పోలీసులు చేసిన తప్పును ఒప్పుగా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏది ధర్మం, ఏది అన్యాయం అనేది ప్రజలు కూడా గ్రహించాలని చెబుతూ ఈ ఘటన సభ్య సమాజానికి మాయని మచ్చ అని చెప్పారు. అంతేకాక రాష్ట్రంలో జరిగిన పోలీసుల చర్యలపై అనేక విషయాలపై మాజీ సీఎం ప్రశ్నలు సంధించారు. మాజీ సీఎం డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్, జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు తదితర నాయకులు, బాధిత కుటుంబాల సభ్యులు ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ రకంగా అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోతుంది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు తెనాలిలో మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. ఈరోజు నిజంగా ఈ ఘటన చూస్తే ఎలాంటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తాయి అని అంటే, ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక సంఘటనలు ఒకసారి గమనించినట్లయితే ఆ ప్రతి సంఘటన కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తనకు వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా కూడా ఆ గొంతును అనగదొక్కే కార్యక్రమంలో భాగంగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన
మాజీ మంత్రుల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద, నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద ఏ రకంగా తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు, ఏ రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తూ ఉన్నాడు, ఏ రకంగా వాళ్ళని జైళ్ళల్లో పెడతా ఉన్నారు, ఏ రకంగా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం. షేబ్రోలు జాన్ విక్టర్ అనే పిల్లోడు, ఇంకొక పిల్లోడు కరీముల్లా అని, దళితులు మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి ఇంకొక పిల్లాడు. అంటే అణగారిన వర్గాలు, అంటే సామాజికంగా ఆర్థికంగా వెనకాల ఉన్న వెనకబడిన వర్గాలు. ఒకసారి ఈ ఘటన ఎలా జరిగింది అనేది ఒకసారి గమనించండి. రాకేష్ అనే పిల్లోడు అసలు తెనాలిలో కూడా ఇక్కడ ఉండడు. తాను జొమాటో అనే కంపెనీలో ఉద్యోగస్తుడు. హైదరాబాద్లో తాను పనిచేస్తూ ఉన్నాడు. హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్న ఈ రాకేష్ అనే పిల్లాడు, జొమాటో అనే కంపెనీలో పనిచేస్తూ ఉన్న ఈ రాకేష్ అనే పిల్లోడు తనకు ఏదో పాత కేసుకు సంబంధించి, ఇదంతా యంగ్స్టర్స్, చిన్ననాటి సమయంలో వీళ్ళకి ఏదో పాత గొడవలు, పాత ఏదో గొడవల నేపథ్యంలో ఉన్న కేసుల మధ్య ఈ పిల్లాడికి సంబంధించిన ఒక పాత కేసులో వాయిదా కోసం మాత్రమే ఈ పిల్లాడు తెనాలికి వచ్చినాడు. ఈ పిల్లాడు తెనాలికి వచ్చినాడు, కానీ ఈ పిల్లాడు ఇక్కడ పనిచేయడంలా, ఈ పిల్లాడు ఇక్కడ ఉండడంలా. హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్నాడు జొమాటో అనే కంపెనీలో. ఈ పిల్లాడిని చూడడానికి ఈ పిల్లాడి ఫ్రెండ్స్ వచ్చారు. ఈ పిల్లాడు కూడా పాలిటెక్నిక్ మెకానికల్ చదివిన పిల్లాడు. ఈ పిల్లాడిని చూడడానికి ఈ పిల్లాడి ఫ్రెండ్స్ మంగళగిరి నుంచి వచ్చినారు. వాళ్ళు కూడా ఇక్కడ ఉండరు. మంగళగిరి నుంచి వచ్చిన పిల్లాడు విక్టర్ అనే పిల్లాడు. ఈ విక్టర్ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్. జాన్ విక్టర్ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్. ఈ పిల్లాడు బార్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయిన సర్టిఫికేట్, జూనియర్ అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తా ఉన్న ఈ పిల్లాడు చూడడానికి ఈ పిల్లాడు వచ్చాడు. ఈ పిల్లాడితో పాటు మంగళగిరి నుంచి కరీముల్లా అనే పిల్లాడు, ఇంకొక యంగ్స్టర్ 21 సంవత్సరాలు. ఆ పిల్లాడికి ఇంకొక యంగ్స్టర్ అక్కడ తాను కూడా తెనాలిలో ఉంటాడు, తాను కూడా మంగళగిరిలో ఉంటాడు. ఈ బాబులాల్ అదర్వైజ్ నోన్ యాజ్ కరీముల్లా ఒక మెకానిక్ పిల్లాడు. ఈ పిల్లాడు కూడా ఫ్రెండ్ కాబట్టి తాను చూడడానికి వచ్చాడు. వీళ్ళు ముగ్గురు స్నేహపూరితంగా కలవడానికి వస్తే ఇక్కడ వీళ్ళు వచ్చే టయానికి ఇదే ఐతానగర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద అదే సమయంలో సివిల్ డ్రెస్ లో ఉన్న కానిస్టేబుల్ అన్న సంగతి కూడా ఎవరికి తెలియదు. తాను సివిల్ డ్రెస్ లో తాను ఉన్నాడు. ఆ కానిస్టేబుల్ ఎవరితోనో గొడవ పడతా ఉన్నాడు. వీళ్ళ ఏరియాకి వచ్చి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఎవరో ముఖం తెలియని వ్యక్తి సివిల్ డ్రెస్ లో ఎవరితోనో గొడవ పడతా ఉంటే వీళ్ళు గొడవలో ఇన్వాల్వ్ అయ్యి ఆపడానికి ప్రయత్నం చేశారు. ఎందుకు మా ఏరియాకి వచ్చి ఇక్కడ గొడవ పడతా ఉన్నావు అని చెప్పి అడిగినారు. అంతే, అది వీళ్ళు చేసిన తప్పు. జాన్ విక్టర్కి సంబంధించిన బైక్ కీసు లాక్కునే కార్యక్రమం చేశాడు కానిస్టేబుల్. ఆ సివిల్ డ్రెస్ లో ఉన్న కానిస్టేబుల్ అని కూడా ఎవరికి తెలియదు. జాన్ విక్టర్కి సంబంధించిన ఫోను లాక్కునే కార్యక్రమం చేశాడు.
మా ఎందుకు తీసుకుంటున్నాడు అని చెప్పి వీళ్ళు బైక్ కీసు వారికి సంబంధించిన ఫోను వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. అందరితో ఆగిపోయింది. ఎవరి దారి కొద్ది వాళ్ళు వెళ్ళిపోయారు. జాన్ విక్టర్ మళ్ళీ మంగళగిరి వెళ్ళిపోయాడు బాబులాల్తో, అదే మన కరీముల్లాతో పాటు కలిసి. అదే మాదిరిగానే రాకేష్ తన ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ మరుసటి రోజు ఇది జరిగింది ఏప్రిల్ 24వ తారీఖున. ఏప్రిల్ 25వ తారీఖున అంటే మరుసటి రోజున ఏప్రిల్ 25వ తారీఖున ఉదయం వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఏప్రిల్ 25వ తారీఖున మంగళగిరికి వెళ్ళి వీళ్ళని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎందుకు 24 గంటల్లో కోర్టుకు హాజరుపరచలేదని అడుగుతా ఉన్నా. ఎవరినైనా అరెస్ట్ చేస్తే 24 గంటల్లో కోర్టు ముందర హాజరుపరచాలి అని చట్టం చెప్తా ఉన్నప్పుడు ఎందుకు 24 గంటల్లో హాజరుపరచలేదు అని చెప్పి ఎందుకు తీసుకొని పోవాల్సి వచ్చింది అని అడుగుతా ఉన్నా. కోర్టుకు పరిచే ముందు ప్రభుత్వ హాస్పిటల్కు ఈ ముగ్గురిని తీసుకెళ్ళినప్పుడు తనను పోలీసులు కొట్టారని, గాయాలు కూడా ఉన్నాయని వీళ్ళు పదే పదే ఆ గాయాలను చూపుతూ డాక్టర్లను అడిగితే అక్కడి డాక్టర్లు ఎందుకు నోట్ చెయ్యలేదు అని అడుగుతా ఉన్నా. ఇంతటి దారుణంగా కొట్టినప్పటికీ, ఇంతటి దారుణంగా గాయాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ ఎందుకు డాక్టర్లు దాన్ని నోట్ చేయలేదు అని అడుగుతా ఉన్నా. అంటే కేవలం మెడికో లీగల్ కేసు అవుతుంది అని, కేవలం మెడికో లీగల్ కేసు అవుతుంది అని, మెడికో లీగల్ కేసు కాకుండా పోలీసులు డాక్టర్ని కూడా ఈధర్ బెదిరించిండాలి లేదా డాక్టర్ కూడా ప్రలోభాలకు లోనయ్యన్నా ఉండాలి. మంగళగిరి వాళ్ళని తెనాలికి తీసుకొని వచ్చి తెనాలి పోలీసులు కొట్టారు అని అంటే దాని అర్థం మంగళగిరిలో ఉన్న వీళ్ళపై ఉన్న కేసులు పెద్ద పెద్ద కేసులు కావనే కదా దాని అర్థం. అవన్నీ వక్రీకరిస్తూ వీళ్ళు ఇప్పుడు వాడుకుంటున్నారనే కదా దాని అర్థము. అది కూడా నడి రోడ్డు మీద షేమింగ్ చేస్తూ చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. హరి అనే వ్యక్తి హరికృష్ణ అనే వ్యక్తి విక్టర్ వాళ్ళ నాన్న ప్రజాశక్తి అనే పేపర్కు మాజీ రిపోర్టర్. అంటే ఒక మాజీ రిపోర్టర్ కొడుకు పరిస్థితి ఇది. ధర్మమేనా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. లా అండ్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ నీరుగారిన పరిస్థితుల మధ్య పోలీసుల వల్లే బంగారు బట్టి నిర్వహించే సిద్దేశ్ శివాజీ ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్తల్లో వాస్తవం లేదని అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. పోలీసులకు వచ్చిన ఫిర్యాదు మేరకు మా ముందే సిద్దేశిని అడగటం జరిగిందని చెప్పారు. బంగారు బట్టి నిర్వహించే సిద్దేశ్ శివాజీ అనే వ్యక్తి పోలీసుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు పత్రికల్లో వచ్చిన వార్తలను వారు ఖండిస్తున్నట్లు గోల్డ్ జ్యువెలరీ మాజీ ప్రెసిడెంట్ చదలవాడ శ్రీనివాసరావు, స్వర్ణకార సంఘము ప్రధాన కార్యదర్శి షేక్ నాజర్, షేక్ సుభానీ రవి, బాలాజీ దేవకర్లు తెలిపారు. మీడియాతో వారు మాట్లాడుతూ బంగారం బట్టి నిర్వహించే సిద్దేశ్ శివాజీ ఒక వ్యక్తి దగ్గర బంగారం కొన్నది లేనిది విచారించేందుకు టూటౌన్ పోలీసులు పిలిస్తే తనతో పాటు తాము వెళ్లామని, అయితే మా ముందే అతన్ని అడగటం జరిగిందని, తాను కొన్నమాట వాస్తవమేనని చెప్పడం జరిగిందని చెప్పారు. అయితే అతను చనిపోవటానికి పోలీసులు కారణం కాదని వారు పేర్కొన్నారు. 31వ తారీఖు శనివారం నాడు సాయంత్రం సుమారుగా 8 గంటల 15 నిమిషాలు 8:30 గంటల మధ్యలో త్రీటౌన్ పోలీసులు ఒక రికవరీ నిమిత్తం సిద్దేశ్ గోరపడే అనే షరాబ్ బజార్లో బట్టి ఆ అబ్బాయిది ఆ బట్టి దగ్గరికి వచ్చారు. బాబు ఒక పొద్దున ఒక అతను తీసుకొచ్చాము, అతను బంగారం నీకు అమ్మానని చెబుతున్నాడు, ఆ బంగారం అతను వచ్చి నువ్వు గుర్తుపట్టగలుగుతావా, ఒకసారి వస్తే కనుక అతను చూపిస్తామని చెప్పేసి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. మేము ముద్దాయిని చూపించారు అతను దూరంగా. అతను నీకు తెలుసా వ్యక్తి, ఆ వ్యక్తిని నువ్వు ఎప్పుడన్నా చూసావని అడిగారు. నేను చూశానండి, ఒక 20 డేస్ క్రితం ఎప్పుడో 1 మంత్ లోపు నాకు బంగారం అమ్మాడు. ఎంత అమ్మాడు అని చెప్పి అడిగారు. సుమారు 80 గ్రామ్స్ 85 గ్రామ్స్ నాకు గుర్తులేదు సార్ సరిగా, సుమారు 80-85 గ్రాములు అమ్మాడు నాకు.
అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత ఆ ముద్దాన్ని పిలిచి ఈ కుర్రాడు ఎవరో తెలుసా నీకు అడిగితే బట్టి అండి, శివాజీ గారు బట్టి అని చెప్పాడు. తర్వాత మరి ఏంటంటే బంగారం అమ్మావంటే అమ్మానండి అని అడిగాడు. ఎంత అమ్మంటే 100 గ్రాముల బంగారం అమ్మానని చెప్పాడు. తర్వాత కింద ఎస్ఐ గారితో మేము మాట్లాడి రేపు వచ్చి మాట్లాడతామండి అని చెప్పేసి వచ్చాము. పోలీసు వాళ్ళు ఎటువంటి హరాస్మెంట్ చేయటం కానీ, పోలీసు వాళ్ళు అతన్ని ఇబ్బంది పెట్టడం కానీ, పోలీసు వాళ్ళు అతన్ని మానసికంగా బాధ పెట్టడం కానీ ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు. ఈ పత్రికా ప్రకటనలో వచ్చాయన్నీ అవాస్తవాలండి. ఎందుకంటే అతను తోడు తీసుకుని వెళ్ళింది నేను స్టేషన్కి. అది ఉన్న వాస్తవాన్ని నేను చెప్తున్నాను. ఆయన వెళ్ళిపోయారు. ఎస్ఐ గారికి అప్పు చెప్పారు. ఎస్ఐ గారి సమక్షంలో శ్రీనివాసరావు గారు మాట్లాడి దానికి శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా ఆ బంగారం ఎంత అయిందనేది భార్య మాట్లాడి వాటి సమక్షంలో అతన్ని 10 ఆయనే పూచికత్తుతో తీసుకెళ్ళడం 9:20కే వాళ్ళని పంపించడం అనేది జరిగింది. ఇదంతా శ్రీనివాసరావు గారి దగ్గర ఉండి ఆయనే అబ్బాయిని సేవ్ చేసి ఆయన సిఐ గారితోనే ఎస్ఐ గారితో ఆయనే మాట్లాడి ఆయన సమక్షంలో అతను తీసుకెళ్ళడం జరిగింది. హెరాస్మెంట్ చేయటం కానీ, తర్వాత అతన్ని దుర్భాషలాడటం కానీ అటువంటి ఏం చేయలేదండి. అవన్నీ ఫేక్ న్యూస్ అండి. అటువంటివన్నీ కూడా అబద్ధాలు. అటువంటివి చెప్పకూడదు. మేము బజార్లో ఉంటున్నాం కాబట్టి ఉన్న వాస్తవాలన్నీ నేను వాస్తవంగా కళ్ళారా చూశాను కాబట్టి నేను వాస్తవం చెబుతున్నాను. ఎటువంటిది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎటువంటివి కూడా చేయలేదు. అతను మొత్తం కూడా ఒక 40 మినిట్స్లో కూడా మేము వెళ్ళటం కానీ మాట్లాడడం తీసుకురావడం కానీ 40 మినిట్స్లో చేసాం. అతని మీద ఎటువంటి పోలీసు వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకుంటాం కానీ, అతను దుర్భాషలాడటం కానీ, అతను కొట్టడం కానీ, హింసించడం కానీ అటువంటి ఏం జరగలేదు. ఇవన్నీ అవాస్తవాలు. వచ్చిన న్యూస్ అన్ని ఫేక్ న్యూస్. శనివారం జరిగిన ఆ సిద్ధేశ్వరరావు కుర్రోడిని తీసుకొచ్చారు. డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ సీఏ గారు కానీ, సీఏ గారు అసలు మాట్లాడాల. ఏం చెప్పారు, మామూలుగా ఎస్ఐ గారితో మాట్లాడి ఏదో మాట్లాడుకుని అన్నారు. కానీ ఆ కుర్రోడిని కొడతాం కానీ తిడతాం కానీ ఒక్క మాట కూడా అనలేదు. ఇవన్నీ పేపర్లో వస్తాయని వాస్తవం. ఏదన్నా మేము స్వర్ణకారులు అనేసరికి మేమందరం వెళ్తాం. ఈ బట్టి వాళ్ళు కానీ మేమందరం ఒకే ఫీల్డ్ కాబట్టి మా సిద్ధేశ్వరరావు అనే కుర్రోడికి ఒక్క మాట కూడా అనలా పోలీసు వాళ్ళు. దానికి సాక్ష్యం మేము ముగ్గురమే. ఆయన పెద్ద మనిషి అటువైపు వచ్చినా మేమందరం కలిసే ఉంటాం. జరిగింది అది. డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ కుర్రోడిని ఒక్క మాట కూడా అనలా. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కుప్పకూలిందని, ప్రతి వ్యవస్థ నీరుగారిపోయిందని మాజీ సీఎం వైసీపీ అధినేత డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శించారు. తెనాలిలో పోలీసుల బాధిత యువకుల కుటుంబాల్ని ఆయన పరామర్శించారు. పోలీసుల దాష్టికానికి బలైన బాధిత యువకుల కుటుంబాల్ని మాజీ సీఎం డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రమంతా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అన్నారు. గత పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పూర్తిగా నిలిపివేశారని చెప్పారు. ప్లీజ్ రీఎంబర్స్మెంట్ సంవత్సరమైనా చెల్లించలేదని చెప్పారు. వైద్య రంగం దివాలా తీసిందని ఆయన అన్నారు. రైతుల నడ్డి విరిచిందన్నారు. ఇలా ప్రతి వ్యవస్థ నీరుగార్చిందని, సూపర్ 6 హామీలు మాయమైపోయాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రజలను వంచిన ప్రభుత్వాన్ని సాగనంపాలని, 4వ తేదీన ప్రజల్ని వంచినటువంటి ప్రభుత్వ చర్యలను ప్రజలకు తెలియజేస్తూ వెన్నుపోటు దినంగా పాటించడం జరుగుతుందని, ప్రజలు దీనిలో భాగస్వాములై తమ నిరసన తెలియజేయాలని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. మరోవైపు వ్యవసాయం దిగజారిపోయింది. ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. రైతులకు పెట్టుబడి సహాయం లేదు. రైతులకు ఉచిత పంటల బీమా లేదు. ఈ క్రాప్ నాశనం అయిపోయింది. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయినాయి. సమయానికే ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీలు రాని పరిస్థితి. ఇంత దారుణంగా రైతు పరిస్థితి ఉన్నారు. మరోవైపున లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాలికెగిరిపోయిన పరిస్థితులు. వీటి అన్నిటి మధ్య మా ప్రభుత్వం గతంలో అమలు చేస్తూ ఉన్న పథకాలన్నీ రద్దు చేశారు. మరోవైపున వీళ్ళు చేస్తాము అని మాట ఇచ్చిన సూపర్ 6లు, సూపర్ 7లు గాలి కొదిలేశారు. 143 హామీలు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు వీళ్ళంతా. అందుకనే ఇలాంటి పాలనకు వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెన్నుపోటు దినంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా గలం విప్పమని చెప్పి పిలుపునిస్తా ఉన్నాను. మరొక్కసారి వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం ఏ ఒక్కరికి కూడా మంచిది కాదు.
తాడిపత్రి మల్లేశ్వరి అనే 60 సంవత్సరాల మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానిక ముత్యంశెట్టివారిపాలెంలో వెలుగు చూసింది. వైకుంఠపురం రోడ్లోని అయ్యప్పస్వామి గుడి పక్కన టిఫిన్ బండి పెట్టుకుని ఒంటరిగా జీవనం సాగిస్తున్న మల్లేశ్వరి తెల్లారేసరికి విగతజీవిగా పడి ఉంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక ముత్యంశెట్టివారిపాలెంలో టిఫిన్ బండి పెట్టుకుని వ్యాపారం చేసుకుని తాడిపత్రి మల్లేశ్వరి బండి వద్దకు ప్రతిరోజు టిఫిన్కి వచ్చేవారు. టిఫిన్ వేయకపోవడంతో ఇంటి తలుపులు తీసి ఉండటంతో పక్క వీధిలో ఉండే కుమార్తె లక్ష్మికి సమాచారం అందించారు. దీంతో లక్ష్మి తన తల్లి ఇంటికి వెళ్లి చూసేసరికి మృతి చెంది పడి ఉన్న తల్లి మల్లేశ్వరిని చూసి వెంటనే స్థానిక కౌన్సిలర్కు తెలియజేయడంతో పాటు 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో బీరువా తెరిచి ఉందని, ఆమె ఒంటిపై ఉన్న బంగారం మాయమైనట్లు కుమార్తె తెలిపారు. మల్లేశ్వరి ఒంటరిగానే ఉంటూ ఉదయము అట్లు బండితో జీవనం సాగిస్తూ ఉంటుందని, ఉదయం చుట్టుపక్కల వారు తన తల్లి టిఫిన్ పెట్టలేదని చెప్పడంతో ఇంటికి వచ్చి చూడగా మంచంపై పడి ఉందని, ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటంతో పోలీసులకు బంధువులకు సమాచారం ఇచ్చానని ఆమె చెప్పారు. ఆమె ఒంటిపై బంగారం ఉందని, అవి కనిపించడం లేదని, రోజు వచ్చి డబ్బులు కూడా ఆమె వద్దే ఉంటాయని, అవి కూడా లేవని చెప్పారు. పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని కుమార్తె లక్ష్మి తెలిపారు. మా అమ్మ తాడిపత్రి నాగమల్లేశ్వరి పొద్దున్నే హోటల్ కాడికి రోజు హోటల్ తీసిద్ది. వాళ్ళు ఏంటో తీయలేదని చెప్పి జనాలు వచ్చి చూసి తలుపులు దగ్గరికి వెళ్ళి తలుపులు తీసి చూస్తే మనిషి చనిపోయి ఉంది. భయంతో నాకు ఫోన్ చేసి కబురు చేశారు. మా తమ్ముడు కబురు చేయగానే నేను వచ్చాను. వచ్చి చూసేటప్పటికి ఒంటి మీద బట్టలు అవన్నీ కొంచెం లేవు, అన్ని సరి చేశాను. గుండె అన్ని చూసి అంబులెన్స్ ఫోన్ చేశాము. ఒంటి మీద వస్తువులు ఏమీ లేవు. చెవులకి మెడలో తాడు, ఉంగరాలు, 2 జతల పట్టీలు అన్నీ ఉంటాయి, ఏమీ లేవు. బీరువా తలుపులేమో తీసి ఉన్నాయి. ఏంటా అని నాకు భయం వేసింది. ఎమ్మటే మా వార్డు కౌన్సిలర్కి ఫోన్ చేశాను. వచ్చి కొంచెం చూడండి అని వచ్చారు, చూశారు. పోలీసులకి ఫోన్ చేశారు. ఇవన్నీ జరిగినాయి. ఎవరి మీద అనుమానం అంటే ఎవరని చెప్పగలం. తలుపులేమో బయట గడి పెట్టింది. మెల్లో తాడు, సూత్రాలు 5 సెవిర్లు ఉంటాయి. చెవులకి మాటీలు కలిపి అవి ఒక సెవిరిన్నర ఉంటాయి. 2 సెవిర్లు ఉంటాయి. 4 ఉంగరాలు, 4 సెవిర్లు. తెనాలిపట్నంలోని 22, 24 వార్డులలో సీసీ డ్రైనేజీ మరియు సీసీ రోడ్డు శంకుస్థాపన పనులను మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ప్రారంభించారు. వీటి నిర్మాణానికి 32 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చైర్పర్సన్ తెలిపారు. తెనాలి పట్టణంలో 22, 24 వార్డుల్లో కూడా సీసీ డ్రైనేజీ అలాగే సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ప్రారంభించారు. 32 లక్షల రూపాయలతో వీటిని నిర్మిస్తున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో 22వ వార్డు కౌన్సిలర్ షేక్ మహబూబ్ భాషా, 24వ వార్డు కౌన్సిలర్ పెదలంక లక్ష్మీ లావణ్య, మున్సిపల్ కమిషనర్ బి శేషన్న, అసిస్టెంట్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాస్ మరియు మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు మరియు సిబ్బంది పాల్గొన్నారు. మన 22వ వార్డులో కానివ్వండి, నా వార్డులో వర్క్ రోడ్డు, డ్రైన్స్, ఈ రోడ్డు ఈ మెయిన్ సమస్య ప్రజలకి ఇదే ఇబ్బంది. రేపు ఎందుకంటే రాబోయేది వర్షాకాలం కాబట్టి ప్రజలు రోడ్డు మీద అటు ఇటు తిరగడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే ఆ వాటర్ అనేది ఆ రోడ్డు మీద నిలబడతానా వాళ్ళు పడటం, అలాగే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల మేము ఈ రోజుల్లో జనరల్ ఫండ్లోని 1 కోటి రూపాయలని ఈ వార్డులకి పెడతాం జరిగింది. అలానే మాకు కూడా ఈ 10 రోజులు ఎక్కడైతే రోడ్లు వేస్తున్నారో, డ్రైన్స్ వేస్తున్నారో వాళ్ళందరికీ సహకరించండి. మీరు కూడా 22వ వార్డులో 3 రోడ్లు శాంక్షన్ అవ్వడం జరిగింది. దానికి ఈరోజు శంకుస్థాపనకి మా చైర్పర్సన్ మేడం ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. ఈ రోడ్డు 3 రోడ్లు ఎన్ని రోజుల నుండో పెండింగ్ ఉంది. ఈరోజు చైర్పర్సన్ మేడం గారి చొరవతో ఈ రోడ్డు వేయడం జరుగుతుంది. ఈ 3 రోడ్లకి 9,65,000 శాంక్షన్ అవ్వడం జరిగింది. త్వరలోనే ఇంకా వార్డులో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని కూడా పూర్తి చేస్తామని మీడియా ద్వారా తెలియజేస్తాం. ఇవాళ శాంతినగర్లో 24వ వార్డులో మేడం గారు చైర్మన్ గారు విజిటింగ్కి వచ్చినప్పుడు భారీ వాహనాలు వెళ్ళటం మూల కానివ్వండి, గతంలో పైప్ లైన్లు వేయటం మూలన కానివ్వండి, రోడ్డు బాగా డ్యామేజ్ అయిందని చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. చైర్మన్ గారు వెంటనే స్పందించి 2 విడతలుగా మెయిన్ రోడ్డు శాంక్షన్ చేశారు. మొదటి విడతగా 18,70,000 శాంక్షన్ చేశారు. ఇక్కడ నుంచి కృష్ణుడి గుడి దాకా, మళ్ళీ అక్కడి నుంచి కూరగాయల మార్కెట్ దాకా 2వ విడత శాంక్షన్ చేశారు. మొదటి విడత కింద 18,70,000, 2వ విడత కింద 24 లక్షలు శాంక్షన్ చేశారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజుతో తన నిజస్వరూపాన్ని చూపించాడని ఎస్సీసెల్ జిల్లా మాజీ అధ్యక్షులు సౌపాటి కిరణ్ అన్నారు. మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ ఎస్సీ బీసీ నేతలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎస్సీసెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు సౌపాటి కిరణ్ మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రౌడీ షీటర్లను పరామర్శించడానికి తెనాలి రావటం సిగ్గుచేటన్నారు. చంద్రబాబుపై 24 కేసులున్నాయి, ఆయన్ని కూడా అలానే చేస్తారా అనటం చూస్తే జగన్ మీద 33 కేసులున్నాయి. మరి జగన్ను ఏం చేయాలని అన్నారు. రాష్ట్ర ఐటీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మల్లబరపు విజయ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి గంజాయికి బానిసలే ప్రజలు పోలీసులపై దాడులు చేసేవారిని వెనకేసుకుని రావటం నీచమని, పైగా దాని కులాన్ని ఆపాదించడం దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని పేర్కొన్నారు. నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు గిరి గణేష్ మాట్లాడుతూ జగన్ బాధితులకు కాక బాధించే వారికి సపోర్ట్ చేయటం సిగ్గుచేటని అన్నారు. కార్యక్రమంలో పట్టణ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు అత్తోట శరత్, మండల ఎస్సీసీఎల్ అధ్యక్షుడు కోపల్లె శ్రీను, పనిదప్పు దుర్గా, డేవిడ్, రవీంద్ర, కొమ్మూరి వెంకటేశ్వర్లు, గోపి, రాజేంద్ర ప్రసాద్, కిరణ్, అశోక్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రత విషయంలో కానీ ఆర్థికంగా అభివృద్ధి చెందే విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు దురదృష్టితో ఆలోచించి ఈ ప్రాంత అభివృద్ధికి అదేవిధంగా అమరావతి అభివృద్ధికి కూడా కృషి చేస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని పట్టుకుని 24 కేసుల్లో ఉన్నాయని గంధాభ్యాసతో కలిపి మాట్లాడటం భావ్యం కాదు. నీలాగా ఆర్థికంగా ఉగ్రవాదులుగా ప్రోత్సహించి ఈ రాష్ట్రం చిన్నాభిన్నం చేయడానికి వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదని, ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని నడు రోడ్డు మీద కాల్ చేయాలి, నడు రోడ్డు మీద ఉరేయాలని చెప్పి నువ్వు మాట్లాడితే ప్రజల పాలిట యమపాశాలుగా ఉన్నటువంటి రౌడీ షీటర్లు బహిరంగంగా ఆడ మగ తేడా లేకుండా ఎట్లా పడితే అట్లా నీచంగా ప్రవర్తించేటువంటి రౌడీ షీటర్లని పోలీసులు నడి రోడ్డు మీద బుద్ధి చెప్తే వచ్చిన తప్పేంటి? అలా నడి రోడ్డు మీద బుద్ధి చెప్తే ఈసారి సిగ్గొచ్చైనా కానీ వీళ్ళని చూసి ఇంకొకళ్ళైనా కానీ ఇట్లాంటి నీచ కార్యాలు చేయరు అన్న పద్ధతిలో ఈనాడు పోలీస్ శాఖ చట్టం తన పని తాను చేసుకొని వెళ్ళింది. ఒక ముద్దాయిని కొట్టేటప్పుడు దళితుడా, ఓసీనా, బీసీనా అని చూడరు. వాడి ముద్దాయి వాడు చేసినటువంటి పరిస్థితి ఏంటి, ఏ విధంగా తీవ్రంగా ఉందని ఆలోచించి ఒక 2 దెబ్బలు వేశారు. అది ఎందుకు? వాళ్ళ మార్పు కోసం. ఈ పోలీసులకు నా ముద్దాలకే ఉన్న కక్ష కార్పణ్యాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడారు. తెనాలికి జగన్ వచ్చి వెళ్లిన అంశంపై ఆయన పలు విమర్శలను చేశారు. జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ నాయకుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పరామర్శకు వచ్చి మాట్లాడిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూస్తే జాలేస్తుందని అన్నారు. రాజకీయం అంటే అర్థం తెలియని వ్యక్తి జగన్ అని సంబోధించారు. చంద్రబాబు నాయుడుపై 25 కేసులున్నాయి, ఆయన్ని కూడా కొడతారా అన్న జగన్ నాపై కూడా కేసులు ఉన్నాయి, నన్ను కూడా కొడతారా అని అడగాలని అన్నారు. ఎవరిని పరామర్శించడానికి వచ్చావు, ఎందుకు వచ్చావు, ఏం ఆలోచిస్తున్నావు, కొంచెమన్నా అర్థమవుతుందా అంటూ పేర్కొన్నారు. పోలీసులు నీకు నచ్చితే మంచోళ్ళు, నచ్చకపోతే చెడ్డోళ్ళ అంటూ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తెనాలి ప్రాంతాన్ని ఆంధ్ర ప్యారిస్ లాగా మంత్రి నాదెండ్ల మనోహర్ అభివృద్ధి చేస్తారని ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో మేకల చిట్టిబాబు, జాకిర్ హుస్సేన్, షేక్ ఇస్మాయిల్, దంతాల కిరణ్ కుమార్, హరిదాసు, గౌరీ శంకర్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఐతా నగర్ అంటే తెనాలికి ఒక ఐకానిక్ నగర్ లాగా చేద్దామనే ఒక ఆలోచనతో మనోహర్ గారు ముందుకెళ్తున్నారు. మీరందరూ కూడా సహకరించండి. ఖచ్చితంగా ఒక్కడంటే ఒక్కడు కూడా మళ్ళా రౌడీ షీట్ అనేది ఈ 4 సంవత్సరాల్లో ఎవడి మీద ఉండకూడదు. ఉన్న వాళ్ళందరూ కూడా మారి జనజీవన స్రవంతిలోకి వచ్చి పట్టణ అభివృద్ధి కోసం, పట్టణంలో మంచి జరిగితే మంచి కోసం మేము కూడా ఉన్నాము మీ వెనక అని వాళ్ళందరూ మారి వస్తారు, రావాలని చెప్పేసి కూడా కోరుకుంటాం. మరొకసారి ప్రజలందరూ కూడా ఆ దిశగా ఆలోచన చేయండి అని చెప్పేసి ఎవరు కూడా తెనాలిలో భయపడవలసిన అవసరం లేదు. ఈరోజు వీళ్ళని ఎవరైతే చెడగొడుతున్నారో కోఆపరేషన్ చేసిన వ్యక్తుల మీద గట్టి చర్య తీసుకుంటే ఆ ప్రాంతం కానీ ఈ పట్టణం కానీ బాగుపడుద్ది. వాళ్ళంతా అమాయక ప్రజలు, వాళ్ళు అమాయకుల్ని వాళ్ళ స్వార్థ కోసం కనీసం వార్డు కౌన్సిలర్ కూడా గెలవలేని వ్యక్తులు ఆ సెంటిమెంట్ మీద వస్తారన్నమాట. వీళ్ళు ఆ సెంటిమెంట్ మీద వచ్చే నిలవ ఎప్పుడు కూడా సెంటిమెంట్ మీద వచ్చే వ్యక్తులు వీళ్ళు ఇటువంటి వ్యక్తులు లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు. అందుకని ముందు వీళ్ళకంటే కూడా వాళ్ళని ఎవడైతే ప్రోత్సహిస్తున్నాడో వాళ్ళ మీద గట్టి చర్య తీసుకొని అప్పుడు ఈ రౌడీయిజం లేకుండా పోయిందని చెప్పి నేను మరి ముఖ్యంగా ఈ ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా వరకు మీకు తెలియజేసుకుంటున్నా.
ఈ ప్రభుత్వం ఏమన్నా ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడితే దాన్ని ప్రజల్లో తీసుకెళ్లే బాధ్యత నీది. ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడి కాబట్టి, ఎటు నీకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి. ఈ తెనాల్లో ఉన్న వాతావరణం నేను ఇప్పటికీ చెప్తున్నా, మా శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు మా అన్నయ్య నాదెండ్ల మనోహర్ గారు 2004-2009 వరకు ప్రశాంతంగా పరిపాలించారు. తెనాలి ప్రజలందరూ గమనించారు. 9 నుంచి 14 వరకు అదే విధంగా పరిపాలించారు. అది తెనాలి ప్రజలు గమనించారు. ఇంకో విషయంలో రాజకీయం చేస్తారు. అంబేద్కర్ స్టాచ్యూ కట్టుకుంటే మనోహర్ గారికి వచ్చిన ఇబ్బంది ఉంది. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం తెనాల్లో పెడితే అందరికీ గర్వకారణమే కదా. దాన్ని రాజకీయం చేస్తుంటే మా సోదరుడు హరిదాస్ గౌరీశంకర్ వెళ్ళి సామరస్యంగా దాన్ని పరిష్కరించి దళిత సోదరులు మినిస్టర్ గారిని వచ్చి కలిస్తే వాళ్ళకు తగిన భరోసా కల్పించారు మనోహర్ గారు. కల్పిస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకొని స్టాచ్యూని ఓపెన్ చేశారు. లేనిపోయిన అపోహాలు సృష్టించడం, స్థానిక శాసనసభ్యుడి మీద బురద చల్లడం. తెనాలి నియోజకవర్గంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా గర్హించింది. వీటిపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని కోరింది. తెనాలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గంలో ఇటీవల జరుగుతున్న పరిణామాల పట్ల పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. వీటిపై సరైన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెనాలి పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, తెనాలి టౌన్ ఉపాధ్యక్షుడు గుర్రపు ద్వారకా శ్రీనివాస్, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, శివకుమార్, రమేష్, స్టీవెన్ బాబు, రాయప్ప కోటేశ్వరరావు, రాజశేఖర్, సుబ్బారావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ పోలీస్ ఆఫీసర్లు పెద్దలైతే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అందరికీ సమాన న్యాయం చేస్తాము. అక్కడ పార్టీలు ఉండవు, గుర్తుపెట్టుకుని ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్లు అక్కడ పైన వాళ్ళు ప్యారేడ్ నుంచి బయటికి వచ్చేటప్పుడు బయటకు వాళ్ళు పాస్ అయ్యి వచ్చేటప్పుడు ప్రమాణం చేసి వస్తారు, అందరికి న్యాయం చేస్తామని. ఆ న్యాయం చేసేటప్పుడు అందరు పౌరులు ఒకటే, ఏ పార్టీ అయినా ఒకటే, వాళ్ళకి ఏ కులమైనా మతమైనా పార్టీ అయినా ఒకటే. వాళ్ళు రాజ్యాంగం ప్రకారంగా నడుచుకోవాలి. దురదృష్టవశాత్తు అది జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు చాలా వరకు నడిచేది. దురదృష్టవశాత్తు అక్కడ పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్లు కానీ వాళ్ళకి అనుబంధంగా ఉండే కింద డిఎస్పీ ర్యాంకు సిఐ ర్యాంకులు కానీ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ సబ్ కలెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మరీ కొంచెం గొప్ప మేలు చేయటం ఎవరో కాదనలేరు కానీ మరీ బానిసలు అవుతున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇది కనుక వాళ్ళు బానిసలు అవ్వకపోతే ఈ రకంగా ఎంత విమర్శలు రావు. అలాగే కళలకి పుట్టినిల్లు తెనాలి ప్రాంతం. ఇటువంటి తెనాలి ప్రాంతాన్ని దాన్ని ఒక రెడ్ జోన్ చేసినట్టు పార్టీలు, రాజకీయ పార్టీలు అధికారం కానీ ప్రతిపక్షం కానీ వచ్చి దాన్ని ఒక రెడ్ జోన్లో పెట్టి ఇది ఒక భయంకరమైన నియోజకవర్గం అనే దాన్ని ఒక దృష్టి స్టేట్ మొత్తం తీసుకెళ్ళడం అనేది మేము తెనాలి ప్రజలుగా, తెనాలి ప్రాంత వాసులుగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఆలోచించాలి. రాజకీయ పార్టీలు అనేది అధికారం కానీ కూటమి ప్రభుత్వానికి ఈరోజు జరిగినటువంటి చర్య చాలా మత్స. దాన్ని మీరు వెనకేసుకురాకుండా, దాన్ని పునరావృతం కాకుండా అధికారుల్ని నియంత్రించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది. అలాగే ప్రతిపక్ష పార్టీలకి దౌర్జన్యాలు చేసేవారి పట్ల, దౌర్జన్యాలు అవలంబిస్తున్న వారి పట్ల వాళ్ళని మార్చుకొని వాళ్ళకు దూరంగా పెట్టాల్సిన, సమాజానికి దూరంగా పెట్టాల్సిన బాధ్యత ప్రతిపక్షంలో ఉంది. ఏ పార్టీలో ఉన్నా అని సరే వారిని దూరంగా పెట్టాల్సిన బాధ్యత ఉంది. జూన్ 5వ తేదీన ఎస్ఎస్ కన్వెన్షన్ బందర్ రోడ్ విజయవాడలో జరగనున్న రాష్ట్ర కౌన్సిల్ సమావేశంకు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి అందరూ హాజరు కావాలని దుగ్గిరాల యూనిట్ అధ్యక్షులు అందెబాల చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి టి మనోహర్ రెడ్డి, ఉపాధ్యక్షులు గుంటూరు పూర్ణప్రసాద్ కోరారు. మంగళవారం మీడియాతో మాట్లాడారు. జిల్లా ఐక్యవేదిక చైర్మన్ సయ్యద్ చాంద్ బాషా గారి మౌఖిక ఆదేశాల ప్రకారం 3వ తేదీ మంగళవారం కొల్లిపర తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, పంచాయతీ రిజిస్ట్రేషన్ సిబ్బందిని కలిసి సమావేశంకు ఆహ్వానించడం జరిగింది. ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివరిస్తామని, ఉద్యోగుల పక్షపాతిగా మన ముఖ్యమంత్రి మన మనస్సులలో స్థిరస్థాయిగా గుర్తుండేటట్లు మంచి పీఆర్సీ ఇస్తారనే ఆశాభావం వ్యక్తం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుగ్గిరాల యూనిట్ అధ్యక్షులు అందెబాల చంద్రమౌళి, ఉపాధ్యక్షులు గుంటూరు పూర్ణ ప్రసాద్, ఉపాధ్యక్షులు షేక్ మీరావలి, జాయింట్ సెక్రటరీ నూకవరపు శ్రీలక్ష్మీ కుమారి, కార్యవర్గ సభ్యులు కొల్లిపర మండల సబ్ రిజిస్ట్రార్ ఎం ఆదినారాయణ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ రాజేష్, పరిపాలనాధికారి ప్రతాపరెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వంశీకృష్ణ, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, ఎం శ్రీలక్ష్మీ కుమారి, విఆర్ఓలు భాస్కర్, సుష్మా, ప్రసాద్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రేపు 5వ తేదీ మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏపీజీఏ తరఫున
మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిశ్చయిస్తున్నారు. ఎస్ఎస్ కన్వెన్షన్ బందర్ రోడ్ కన్వెన్షన్ హాల్లో అందరు రాష్ట్రం మొత్తం మీద ఆల్ డిపార్ట్మెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఉద్యోగులందరూ తప్పక హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. ప్రత్యేక సెలవు కూడా ప్రభుత్వం వారు ఇచ్చి ఉన్నారు. కాబట్టి మన తెనాలి మలేరియా నివారణ మాసోత్సవాలను పురస్కరించుకొని పద్మశాలిపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ దివి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో మలేరియా నివారణ మాసోత్సవ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయనం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మలేరియా వ్యాధి ఒకరి నుంచి ఒకరికి ఆడదోమ కాటు వలన వ్యాప్తి చెందుతుందని, ఈ దోమలు ఇంటి లోపలే పెరగటానికి మరియు మంచినీటిలో పెరగటానికి ప్రాధాన్యతనిస్తాయని జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయనం అన్నారు. ప్రజలందరూ దీనిపై అవగాహన కలిగించుకొని నీటి నిల్వలను కనీసం వారానికి ఒక్కసారైనా మార్చుకోవాలని చెప్పారు. అందుకు ప్రభుత్వం ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించమని సూచించిందని చెప్పారు. కార్యక్రమంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ దివి కిషోర్ కుమార్, మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్ మరియు ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి సిబ్బంది చేత ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని చేయించి అనంతరం మలేరియా మరియు దోమలపై నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ గుద్దంటి రవికుమారు, మలేరియా సూపర్వైజర్స్ దీపాల శ్రీనివాసరావు, బండారు మల్లేశ్వరరావు, జూనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ తిరువీధుల రామప్రసాద్, హెల్త్ విజిటర్ చింతల ప్రసన్న పుష్పలత, మలేరియా హెల్త్ అసిస్టెంట్స్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణంలోని శాంతినగర్లో నివాసం ఉంటున్న దుర్గా అనే ఆమె ఇంటి వద్ద ఏపుగా పెరిగిన చెట్టు నుండి విద్యుత్ సరఫరా అవుతుందని, దీనివల్ల ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నారు. అధికారులు చెట్లను తొలగించే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. స్థానిక శాంతినగర్లో రోడ్డు వెంట నివసిస్తున్న దుర్గా అనే కుటుంబ సభ్యులు తమ ఇంటి పక్కనే ఏపుగా పెరిగిన చెట్టు వల్ల ప్రమాదం పొంచి ఉందని భయపడుతున్నారు. చెట్లు పెరగటం వల్ల కరెంటు తీగలకు తగిలి దాని నుండి విద్యుత్ సరఫరా అవటం వల్ల ఏది ముట్టుకున్నా షాక్ కొడుతుందని, తద్వారా ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు చెట్టు తొలగించే చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. శాంతినగర్ నా పేరు దుర్గండి. ఇంటికి బాగా కరెంటు షాక్ తగులుతుందండి. చెట్టు వలన ఇబ్బంది అయిపోతున్నాం. పిల్లలు ఉన్నారు, పసిపిల్లలు. అసలు ఈ చెట్టు ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు. చాలా బాగా ఇబ్బంది అయిపోతుంది. వానాకాలం వచ్చినా కూడా పిడుగులు పొడుగులు పడ్డా కూడా పిల్లల్ని వేసుకొని ఏడే బతుకుతున్నాం. పసిపిల్లల్ని వేసుకొని ఎప్పటి నుంచో బతుకుతున్నాం. షాక్ తగులుతుంది. ఏ రేగు పట్టుకుందో షాక్ తగులుతుందండి. ఇంట్లో చెట్లోంచే పడుతుంది. పైనుంచి తీగలు ఉండేవి కదా, ఆ తీగల వల్ల ఇంటికి వెళ్తూ వస్తుంది బాగా లోపల మొత్తం. పిల్లలు పట్టుకున్నా కూడా మొన్న అయితే బాగా షాక్ తగిలిందన్న. అసలుకి కంప్లైంట్ ఇచ్చామండి, చాలాసార్లు చెప్పాము, ఎవరు పట్టించుకోవట్లేదు అసలుకి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలీసుల క్రూరత్వానికి బలైన 3 బాధిత యువకుల కుటుంబాలను పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కుప్పకూలిందన్న ఆందోళన. ప్రభుత్వ అరాచక పాలన, పోలీసు అకృత్యాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలంటూ వెల్లడి. ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాలను విస్మరించిన పాలనకు బుద్ధి చెప్పాలన్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 4వ తేదీ వెన్నుపోటు దినంగా పాటించాలంటూ పిలుపు. ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేసిందంటూ వెల్లడి. పోలీస్ బాధిత యువకుల కుటుంబాల్ని పరామర్శించేందుకు వచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన వేలాది మంది పార్టీ శ్రేణులు, నాయకులు. దారి పొడవునా పూల వర్షం కురిపించిన కార్యకర్తలు. తెనాలి ముత్యంశెట్టివారిపాలెంలో మహిళ అనుమానాస్పద మృతి. గుర్తు తెలియని వ్యక్తులు తన తల్లిని చంపి ఉంటారన్న అనుమానం వ్యక్తం చేస్తున్న కూతురు, దర్యాప్తు జరుపుతున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.